నమస్తే. వెల్కమ్ టు వైలార్ న్యూస్. విలుట్లపేట హనుమాన్ మందిరంలో గోమాత పూజ. విలుట్లపేట హనుమాన్ మందిరంలో 10 సార్లు ప్రసవించిన గోమాతకు భక్తిపూర్వకంగా గ్రామస్తులు పూజ నిర్వహించారు. గ్రామ పెద్దలు, పురోహితులు, భక్తులు కలిసి హనుమంతుడి సాక్షిగా గోమాతకు క్షీరాభిషేకం చేసి ఆరతి సమర్పించారు. పూజలో శ్రీ రాజరాజేశ్వర ఆశ్రమ నిర్వాహకులు మల్లికార్జున స్వామి, గ్రామ పురోహితులు శ్రీనివాస్ పాల్గొని గోమాత విశిష్టత గురించి ప్రసవించారు. ఈ సందర్భంగా మల్లికార్జున స్వామి మాట్లాడుతూ గోమాత సేవే పరమార్థం, గోవు లోకానికి పోషకురాలు, వేదాలు పురాణాలు గోమాతను పరబ్రహ్మ స్వరూపంగా పేర్కొన్నాయి. గో సంరక్షణ మన బాధ్యత అని వివరించారు. గ్రామ పురోహితులు శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామాల్లో గో సంరక్షక అనేది మన సంప్రదాయానికి మారు పేరు. రైతు గోమాత అనుబంధం నిత్యధర్మం, దీన్ని రక్షించుకోవాలి, మన బాధ్యత మనందరిది అన్నారు. పూజ అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు గ్రామ ప్రజలు అన్నప్రసాదాన్ని స్వీకరించి అన్నదాన మహోదయం అనే భావంతో గ్రామ పెద్దలు, యువత దీనికి సహకరించారు. ఈ కార్యక్రమం ద్వారా గ్రామస్తులు గోమాతకు మేమున్నామా అనే సంకల్పాన్ని వ్యక్తం చేశారు. సాదాసీదాగా జరిగిన భక్తి భావంతో నిన్న ఈ పూజ వెల్లుట్లపేట గోమాత ఉన్నత గౌరవం. ఇంకేమైనా బట్టలు తెచ్చిరా? శాల్వా ఉందా? కప్పురి గోదేవతా పూజ నుంచి కరిషే నరసింహులు దాన్ని చూపెట్టి, ఇప్పుడు దాన్ని చూపెట్టి పెట్టు, ఇటు చూపెట్టు, వాళ్ళకి రైట్. అది తీసుకోరి అన్న, అడి ఇటు అది తీసుకోరి. నీళ్ళెందుకు చూపెట్టు, రైట్. అడకి జయ రామ